హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ గోల్డెన్ థాట్స్. ఈరోజు వీడియోలో పిండి ముగ్గు వేసుకుంటూ నాకు నచ్చిన కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఒక వీడియో దగ్గర ఆగిపోయానండి. శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్తూ ఉన్నాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. మనందరం కూడా లైఫ్లో అలానే చేస్తుంటాము అనిపించి చాలా వరకు ఆలోచిస్తున్నానండి. అదేంటంటే భవిష్యత్తును గురించిన దుఃఖము వర్తమానాన్ని హరించి వేస్తుంది. అదే భవిష్యత్తులో సుఖం ఉంటే అది వర్తమానంలో ఉన్న దుఃఖాన్ని దూరం చేయలేదు. నిజమే కదా అనిపించింది నాకైతే అది విన్న తర్వాత. అంటే మనందరం కూడా ఇప్పుడు ఉన్నదాన్ని వదిలేసి ఫ్యూచర్లో ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి, కానీ ఒక లిమిట్ వరకే. ఎగ్జాంపుల్గా నేనే చెప్తున్నానండి. చిన్నప్పుడైతే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాము. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తే బాగుండు, మంచి కాలేజీలో సీట్లు వస్తాయి అనుకుంటాము. సరే, వాళ్ళు చదువుకొని మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది. అప్పుడు ఏమనుకుంటాము, ప్లేస్మెంట్స్ వస్తే బాగుండు, వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది, మనం వెతుక్కునే పని లేకుండా అనుకుంటాము. సరే, అలా జాబ్ కూడా వచ్చింది. తర్వాత ఏంటి, ఇంకా వాళ్ళకి మ్యారేజ్ చేయాలి కదా, మంచి సంబంధాలు చూసి. మంచి సంబంధం వస్తుందా లేదా, వస్తే వాళ్ళు మనతో ఎలా ఉంటారు, మన లైఫ్లోకి ఇంకో కొత్త వాళ్ళు వస్తున్నట్లే కదా ఫ్యామిలీ. ఇప్పుడు దాకా మనతో ఉండే రిలేటివ్స్ బంధువులు వేరు. పిల్లలకి మ్యారేజ్ చేశాక కొత్తగా వచ్చే వాళ్ళతో మనం కలిసిపోగలుగుతామా లేదా, ఇలా ఆలోచనలు అనేవి ఒక మహాప్రవాహంలాగా వస్తూనే ఉంటాయి కదా. కానీ ఆలోచించి మనం ఏదన్నా చేయగలుగుతామా అంటే ఏది చేయలేమండి. విధిరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. దానికోసం వర్తమానంలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. అంటే నేను ఎగ్జాంపుల్గా ఇది చెప్పానండి. కొంతమందికి అయితే జాబ్ గురించి కానీ, కొంతమందికి బిజినెస్ గురించి కానీ, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా భవిష్యత్తు గురించి. భారతంలో కృష్ణుడు చెప్పినట్లుగా మనము భవిష్యత్తు గురించి ఆలోచించి వర్తమానాన్ని కోల్పోకుండా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిట్యుయేషన్లో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇప్పుడు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండడమే. ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడున్న సంతోషాన్ని కోల్పోవడము ఇవన్నీ చేయకుండా ఆలోచించుకుంటే మంచిదనైతే నాకు అనిపిస్తుందండి. ఈ మోటివేషనల్ కోట్స్ అనేవి మన లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి కదా. నాకైతే మాత్రం అవి చూశానంటే ఎందుకో రిలాక్స్గా అనిపిస్తుంది. అందుకే నాకు నచ్చిన వాటన్నిటిని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ లక్కీ గోల్డెన్ థాట్స్ అయితే పెట్టానండి. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.